ఈరోజు మనం దేని గురించి లోతుగా చర్చిద్దామంటే క్లాడ్ ఏఐ సృష్టికర్త అయిన ఆంథ్రోపిక్లో ఉద్యోగం సంపాదించడం ఎలా. ఆ, ఆంథ్రోపిక్ చాలా ఆసక్తికరమైన సంస్థ. అవును, మన దగ్గర ఉద్యోగార్థుల కోసం ఒక గైడ్ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆంథ్రోపిక్లో ఉద్యోగం సంపాదించడానికి నిజంగా ఏది ముఖ్యం? అంటే ఇది కేవలం టెక్నికల్ నైపుణ్యాల గురించి మాత్రమే కాదు. ఖచ్చితంగా. వాళ్ళ మిషన్ చాలా భిన్నమైనది. సురక్షితమైన, నమ్మకమైన ఏఐ వ్యవస్థలను నిర్మించడంపై వాళ్ళు చాలా ఎక్కువ దృష్టి పెడతారు. ఇదే వారిని మిగతా పెద్ద కంపెనీల నుండి వేరుచేస్తోంది కదా. అవును, సరిగ్గా అదే. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మన ఆధారం ప్రకారం వాళ్ళ టెక్నికల్ సిబ్బందిలో దాదాపు సగం మందికి పిహెచ్డీ లేదు. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతేకాదు, సగటు జీతం సుమారు $545K. అద్భుతం. అంటే ఏఐలో ఒక టాప్ కంపెనీకి వెళ్లడానికి అకాడమిక్ డిగ్రీ ఒక అడ్డంకి కాదనమాట. ఖచ్చితంగా. దీని అర్థం ఆంథ్రోపిక్ విద్య అర్హతల కంటే ఆచరణాత్మక నైపుణ్యానికి ఎక్కువ విలువ ఇస్తుందని. ఆచరణాత్మక నైపుణ్యమంటే ఆలోచించండి, ఏఐ టెక్నాలజీ ప్రతి 6 నెలలకు మారిపోతోంది. 4 ఏళ్ల క్రితం చేసిన పీహెచ్డీ కంటే హ, గత ఏడాది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుకు పనిచేయడం మేలు. సరిగ్గా చెప్పారు. వాస్తవ ప్రపంచంలో సమస్యలను పరిష్కరించగల వారినా వాళ్లు వెతుక్కుంటున్నారన్నమాట. అంటే మనం చేసే పనులు, మనం నిర్మించే ప్రాజెక్టులు మన డిగ్రీల కంటే గట్టిగా మాట్లాడతాయి. నిజమే. సరే, టెక్నికల్ నైపుణ్యాలు కాకుండా ఇంకేం ముఖ్యమని ఈ గైడ్ చెప్తోంది? ఇక్కడే అసలు విషయం ఉన్నట్టుంది. అవును, కేవలం కోడింగ్ నైపుణ్యం ఉంటే సరిపోదు. బాధ్యతాయుతమైన ఏఐ పట్ల నిజమైన అభిరుచి ఉండాలి. అభిరుచితో పాటు బృందంతో కలిసి పనిచేసే నైపుణ్యం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, మరియు ఆ విమర్శనాత్మకంగా ఆలోచించడం చాలా అవసరం. అయితే ఈ సాఫ్ట్ స్కిల్స్ని వాళ్ళు ఎలా పరీక్షిస్తారు? రెజ్యుమేలో రాస్తే సరిపోతుందా? మంచి ప్రశ్న. వాళ్ల ఇంటర్వ్యూ ప్రక్రియలోనే దీన్ని పరీక్షిస్తారు. ఎలా? ఉదాహరణకు, వాళ్లకి 90 నిమిషాల కోడ్ సిగ్నల్ పరీక్ష ఉంటుంది. అది కేవలం ఆల్గోరిథం ప్రశ్నలు అడగడం లాంటిది కాదు. మరి ఇంకేముంటుంది? బదులుగా ఒక చిన్న వాస్తవ ప్రపంచ సమస్య ఇచ్చి, దానికి ఒక సిస్టమ్ను ఎలా డిజైన్ చేస్తారు, ఎలా కోడ్ చేస్తారు అని అడుగుతారు. ఓ, అర్థమైంది. అంటే ఆలోచన విధానాన్ని చూస్తారన్నమాట. అవును, మీ ఆలోచన విధానం, కోడ్ నాణ్యత, భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తారనేది చూస్తారు. వాళ్లు కేవలం కోడర్లను కాదు, ఆర్కిటెక్ట్లను వెతుకుతున్నారు. సరే, ఇంటర్వ్యూ దశకు చేరుకోవాలంటే మన దరఖాస్తులో ఏ విషయాలను హైలైట్ చేయాలి? ఏవైనా చిట్కాలున్నాయా? ఉన్నాయి. మీ రెజ్యూమేలో మీరు చేసిన పరిశోధనలు లేదా ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులను పైన పెట్టండి. అది చాలా ముఖ్యం. కవర్ లెటర్ సంగతేంటి? మీ కవర్ లెటర్లో బాధ్యతాయుతమైన ఏఐ పట్ల మీకున్న ఆసక్తిని, దానిపై మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పండి. అన్ని అర్హతలు లేకపోయినా దరఖాస్తు చేయవచ్చా? తప్పకుండా. అన్ని అర్హతలు మీకు లేకపోయినా దరఖాస్తు చేసుకోవటానికి వెనుకాడద్దు. ఇంకేమైనా గుర్తుంచుకోవాల్సిన విషయాలున్నాయా? ప్రస్తుతం ఇంటర్న్షిప్లు లేవు. ఒకసారి దరఖాస్తు తిరస్కరించబడితే మళ్లీ 12 నెలల తర్వాతే ప్రయత్నించాలి. ఇది నిజంగా ఉపయోగపడే సమాచారం. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఆంథ్రోపిక్ భారతదేశంలోని బెంగళూరులో కార్యాలయం ప్రారంభించబోతోందట. అది భారతదేశంలోని టెక్ నిపుణులకు ఒక గొప్ప అవకాశం. నిజమే. ముగింపుగా చెప్పాలంటే, ఆంథ్రోపిక్ కేవలం అద్భుతమైన కోడర్లను వెతకడం లేదు, వాళ్లు ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని వెతుకుతున్నారు. అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు నైతిక బాధ్యత కూడా ఉండాలి. అవును, ప్రదర్శించగల సామర్థ్యం, నైతిక బాధ్యత మరియు సహకార స్ఫూర్తి ఉన్నవారికే వాళ్లు ప్రాధాన్యత ఇస్తారు. ఈ చర్చ మొత్తం ఒక ఆసక్తికరమైన ఆలోచనకు దారితీస్తోంది. అభ్యర్థులు తమ పనిలో ఏఐని ఎంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారో అంచనా వేయడానికి ఆంథ్రోపిక్ తమ నియామక ప్రక్రియను మారుస్తోందని మన ఆధారం చెబుతోంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఇది మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తోంది. భవిష్యత్తులో ఏఐ సాధనాలను నిర్మించే మన సామర్థ్యంతో పాటు వాటిని మనం ఎంత తెలివిగా ఉపయోగిస్తామనే నైపుణ్యం కూడా అంతే ముఖ్యమైనదిగా మారుతుందా? ఆలోచించాల్సిన విషయం.